చేశారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్లు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీ వర్కర్లకు అందడం లేదని, దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో తమకు పథకాలు అందజేయడం లేదని, కనీసం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి జీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఇక మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచింది. ఈ నేపథ్యంలో అంగన్వాడీ వర్కర్లు ఇవాళ రోడ్డెక్కారు. నెల్లూరులోని కలెక్టరేట్ వద్ద ఒకసారిగా తమ నిరసన తెలియజేస్తున్నారు. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో టీడీపీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక హామీలను కూడా నెరవేరుస్తామని చెప్పింది. అయితే వాటిలన్నింటినీ కూడా పరిష్కరించట్లేదని చెప్పి అంగన్వాడీలు కూడా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నెల్లూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీకి సంబంధించినటువంటి వర్కర్స్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం చెప్పండి, ఏంటి ప్రధాన డిమాండ్ ఏంటి, ఎందుకు ఈరోజు ధర్నాకు దిగారు? మేము గతంలో మా సీఎం మా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది, మీ మీద ఎస్మా ప్రయోగిస్తారా, మన ప్రభుత్వం రానిండి, మీకు మేమున్నాం అండగా, 100 రోజుల్లో మీకు జీతం వేస్తానన్నాడు. కానీ మేమేందంటే గతంలో 14-18లో ఉన్నప్పుడు కూడా ఆయన 2 సార్లు మాకు జీతం పెంచాడు. ఈయన మాకు పెంచలా, 1000 రూపాయలు పెంచేసి సరిపెట్టుకున్నాడు. దానికోసం మేము 42 రోజులు సమ్మె చేయడం జరిగింది. అందుకనేసి ఆయన మాటలు నమ్మాం మేము. అంటే గతంలో కూడా 2 సార్లు పెంచాడు కదా, మన కష్టాలు చూస్తూ ఉన్నారు కదా, పెద్ద ఆయన కదా, అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కదా, మన వాళ్ళకి జీతాలు పెంచుతాడు అన్న దాంతో మేము కూడా మా వాళ్ళకందరికీ చెప్పి మేము కూడా ఆయనకు ఓట్లు వేయించడం జరిగింది. కానీ కొత్త సీసా పాత సారా అయిపోయింది. ఇప్పుడు సీసా ఏమో కొత్తదే, సారా ఏమో పాతది. అదే లెక్కలో మమ్మల్ని ఏంటంటే ఈరోజు రోడ్డు మీదకి వచ్చామంటే మా బాధ మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఉండేది 700 ఉండేది ఎవరు? బిలో పావర్టీ వాళ్ళేనా? మా అంగన్వాడీ టీచర్లు, ఒంటరి మహిళల, వీడియోసా అందరూ ఉన్నారు. వాళ్ళ పిల్లలకి చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకి అమ్మకు 100 ఈగిపోతే వాళ్ళు ఎలా చేయాలా? ఒక్కొక్కడికి 5 మందికి నేను ఇవ్వమన్నారా జనాలు? నువ్వు చెప్పినావని ఆడ సూపర్ 6 అని చెప్పేసి ఇస్తున్నావు. అసలు ఈ వాళ్ళకి ఇది కనీసం కాన్వెంట్కి పోయే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు మీరు? మీరు గవర్నమెంట్ బడికి పోయే వాళ్ళకి ఇవ్వండి. ప్రభుత్వం అప్పుల్లో ఉంది, డబ్బు లేదు, ఆర్థికంగా వెనకబడి ఉంది అంటున్నారు కదా, ఎందుకని 5 మందికి 10 మందికి ఇవ్వన్నారు మిమ్మల్ని? కొరవాళ్ళకి అందరికి ఎండగట్టి మేము ప్రభుత్వానికి సేవ చేస్తున్నావా లేదా? ఈరోజు వాలంటీర్లు అందరినీ తీసేసావు నువ్వు. వాలంటీర్లు చేసే మేము వాళ్ళకి పెన్షన్లన్నీ మేము చేస్తున్నాం, పెన్షన్లు కూడా మేమే ఇస్తున్నాం. కొంతమంది పాపం మేము చేయలేనన్నా కూడా బలవంతమే చేయిస్తున్నారు. వాళ్ళు కొంత డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ టెన్షన్లో కొంత డబ్బులు 4000 పోగొట్టుకుంటున్నారు వాళ్ళు. అందుకని మమ్మల్ని అర్థం చేసుకోవాలి. మేమేమనుకుంటున్నాము, ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది, మనం కూడా సహాయం చేద్దాము, మనం కూడా పెన్షన్లు పంచుదాము. వాలంటీర్లు లేరు కదా, ఆడుండేది 7-8 మందే కదా ఉండేదని మేము కూడా పంచుతున్నాం. అయినప్పటికీ మాకైతే గుర్తింపు లేదు. మేము ఎంత పని చేసినా మాకు గుర్తింపు లేదు. అందుకని మేము కూడా 1 సంవత్సరం చూసాం. 100 రోజులు చెప్పావు, 1 సంవత్సరం చూసావు. కానీ ఇప్పుడు ఇచ్చేవాళ్ళకి మాత్రం పండిన వాళ్ళకే పంట పండుతుండ కానీ ఎండిన వాళ్ళకి ఎండిపోతుంది. ఇక మీదట దాంట్లో మాకు ప్రభుత్వ ఉద్యోగం అని వస్తుంది సంక్షేమ పథకాలకి, అది తీసేస్తారా? లేదా 26,000 జీతం ఇస్తే మేము సంక్షేమ పథకాలు లేకపోయినా మేము ఓకే. మీరు చెప్పండి మేడం, అంటే ఇవాళ ప్రధాన డిమాండ్ ఏంటి? కలెక్టరేట్ దగ్గర ధర్నాకి దిగారు, దాదాపు ఇటు అనేక మంది కూడా మహిళలు వచ్చారు. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? గత ప్రభుత్వం మేము ఆందోళన చేసినా కూడాను, సమ్మె చేసినా కూడాను ఎటువంటివి కూడాను మాకు అందుబాటులోకి తేలేదు. కానీ లోకేష్ బాబు గారు మాత్రం హామీ ఇచ్చారు, మా ప్రభుత్వం కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా అంగన్వాడీలకి మీరు ఏదైతే సమస్యలు మాకు చెప్పారో అది పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. అయితే సంవత్సర కాలం అయిపోయింది. ఇప్పుడు తల్లికి వందనం వేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యలోనే మీరు చూస్తున్నారు, 10 రోజుల నుంచి తల్లికి వందనం అనేది పడతా ఉన్నాయి. ఇప్పుడు మా అంగన్వాడీల పిల్లలు కూడా చదువుకుంటున్నారు. మా సెంటర్లో కూడాను అంగన్వాడీకి వచ్చే పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి మేమేం కోరుతున్నామంటే మా కుటుంబంలో చదువుకున్నటువంటి బిడ్డలకు కూడాను తల్లికి వందనం ఇవ్వండి, మా సెంటర్లకు వచ్చే బిడ్డలకు కూడాను తల్లికి వందనం అనేటటువంటిది స్కీమ్ వర్తింప చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రధాన డిమాండ్గా మేము చేస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా గతంలో చెప్పారు, మేము రాగానే మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం, కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తామని చెప్పి. ఈరోజు సంక్షేమ పథకాలు వర్తింపజేయండి అని అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్తున్నారు. అలా అయితే ప్రభుత్వ ఉద్యోగాలుగా చేసేయండి. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తే 26,000 వస్తాయి, దాంతో మా కుటుంబాలు మేము పోషించుకోగలం. కానీ ఈరోజు మీరు ఇచ్చేటటువంటి 11,500 మేము కుటుంబాలు ఎట్లా జరుపుకోవాలనేటటువంటిది మా ప్రశ్న. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా సమస్యలు పరిష్కారం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే ఇటు
అంగన్వాడీ వర్కర్లు ఉన్నారో వీళ్ళకి ఖచ్చితంగా కూడా ఇచ్చేటటువంటి ప్రభుత్వ పథకాలన్నీ కూడా తమకు చేర్చాలి, ప్రభుత్వ పథకాలు తమకి అందట్లేదని చెప్పి ఎవరైతే అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నప్పటికీ కూడా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలలో ఏదైతే అంగన్వాడీలకి ఇచ్చినటువంటి హామీలను మాత్రం నెరవేర్చలేదని చెప్పి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కూడా నెల్లూరులోని కలెక్టరేట్ను ముట్టడించిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది.